హాయ్, నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్ వర్కింగ్ ఎట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఈరోజు మనం న్యూమోథొరాక్స్ గురించి తెలుసుకుందాం. న్యూమోథొరాక్స్ అంటే నార్మల్గా ఊపిరితిత్తుల లోపల ఉండాల్సిన గాలి బయటికి లీక్ అయ్యి ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొరల్లో స్టాగ్నేట్ అవ్వడాన్ని న్యూమోథొరాక్స్ అంటాం. ఇలా ఊపిరితిత్తుల లోపల ఉండాల్సిన గాలి బయటికి లీక్ అవ్వడానికి పలు కారణాలు ఉండొచ్చు. అందులో ముఖ్యమైనది ట్రామా. సో చాలామంది దెబ్బ తగిలినప్పుడు లేదా యాక్సిడెంట్ అయినప్పుడు, పైనుంచి కింద జారి పడినప్పుడు పలు కారణాల వల్ల ట్రామాటిక్ న్యూమోథొరాక్స్ వస్తుంటుంది. అలా కాకుండా ట్రామా లేకున్నప్పటికీ కూడా కొందరిలో న్యూమోథొరాక్స్తో ప్రజెంట్ అవుతారు. సో న్యూమోథొరాక్స్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ ఉండొచ్చు. సో ఇలాంటి ఒక కేసుని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఒక ఇంచుమించు 65 నుంచి 70 సంవత్సరాలు ఉన్న మేల్ పేషెంట్ ఒక ఫైన్ ఈవినింగ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి సడన్గా వచ్చాడు. చూసినప్పుడు ఆయన లెఫ్ట్ సైడ్ మన స్టెత్తో విన్నప్పుడు శ్వాస యొక్క సౌండ్స్, బ్రెత్ సౌండ్స్ తగ్గినట్టుగా వినిపిస్తున్నాయి అన్నమాట లెఫ్ట్ సైడ్. సో ఇమీడియట్గా మనం న్యూమోథొరాక్స్ అయి ఉండొచ్చు అని సస్పెక్ట్ చేసాం. సో అలాంటప్పుడు సిటీ స్కాన్ చేసి న్యూమోథొరాక్స్ అంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేసి ఇమేజింగ్ ద్వారా న్యూమోథొరాక్స్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఇలా న్యూమోథొరాక్స్ రావడానికి కారణం ఇతనిలో ఏమై ఉండొచ్చు అంటే ఇతనిలో ఎలాంటి ట్రామా హిస్టరీ లేదు, పడిపోలేదు, యాక్సిడెంట్ అవ్వలేదు. సో ఇతనిలో ఏం కారణం అయి ఉండొచ్చు? దీన్నే స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ అంటాం. అంటే ఎలాంటి ఇంజురీ లేకుండా కూడా ఒక్కోసారి న్యూమోథొరాక్స్ రావచ్చు. ముఖ్యంగా స్మోకింగ్ చేసిన వాళ్ళల్లో ఊపిరితిత్తులు కొంత డ్యామేజ్ అవుతాయి. అలాంటప్పుడు బుల్లస్ చేంజెస్, ఎంఫిసిమాటస్ చేంజెస్ వస్తాయి. సో కాలక్రమేణా వయసు పైబడుతున్న కొద్దీ ఈ బుల్ల ఏదైనా రప్చర్ అయ్యి కానీ లేదా రప్చర్ అవ్వకున్నప్పటికీ కూడా ఎయిర్ లీక్ అవ్వడము జరుగుతుంటుంది. సో ఇతనిలో సిటీ స్కాన్ చేసినప్పుడు న్యూమోథొరాక్స్తో పాటు న్యూమోథొరాక్స్ రావడానికి కారణాన్ని మనం తెలుసుకోగలిగినాం. ఇతనిలో చాలా ప్రస్ఫుటంగా పెద్ద పెద్ద బుల్లాస్ ఉన్నాయి అతని ఊపిరితిత్తులో. బుల్లా అంటే నార్మల్గా ఉండాల్సిన ఎయిర్ క్యావిటీస్ చాలా పెద్దగా డైలేట్ అయిపోయి అబ్నార్మల్గా పెద్దగా అయిపోయి చాలా ప్రెషర్ బిల్డప్ అయిపోయి అది రప్చర్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దాన్నే బుల్లస్ చేంజెస్ అంటాం. సో మనం అడిగినప్పుడు హిస్టరీ తీసుకున్నప్పుడు ఆ పెద్ద ఆయన సిగ్నిఫికెంట్ స్మోకింగ్ హిస్టరీ ఉంది ఆయనకి. సో మేబీ స్మోకింగ్ వల్ల అతనిలో బుల్లస్ చేంజెస్, ఎంఫిసిమాటస్ చేంజెస్ వచ్చి ఉండొచ్చు. ఆ ఎంఫిసిమాటస్ బుల్ల ఏదైనా రప్చర్ అవ్వకుండా కానీ ఎయిర్ లీక్ అయ్యి న్యూమోథొరాక్స్ వచ్చి ఉండొచ్చు. సో ఇలాంటి పర్టికులర్ కేసులో దీన్ని సెకండరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ అంటాం. సో అతని ప్రజెంటేషన్ అప్పుడు ఆయాసం చాలా సిగ్నిఫికెంట్గా ఉండడము, ఛాతీ నొప్పి ఉండడము అండ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్తో పాటు సాచురేషన్ అంటే రక్తంలో ఆక్సిజన్ శాతం చాలా తగ్గిపోయి ఉండడము, ఈ కారణాల వల్ల అతనికి ఇమ్మీడియట్గా ఇంటర్వెన్షన్ అవసరం పడ్డది. సో ఆయనకి ఆ పర్టికులర్ టైంలో లెఫ్ట్ సైడ్ ఎయిర్ లీక్ అయ్యి స్టాగ్నేట్ అవ్వడం వల్ల లెఫ్ట్ సైడ్ మనం చెస్ట్ ట్యూబ్ అంటాం. అంటే పక్కటెముకల మధ్యలో గుండా ఒక ట్యూబ్ని ఎక్కడైతే ఎయిర్ లీక్ అయిందో ప్లూరల్ స్పేస్లోకి పంపించి ఆ లీక్ అయిన ఎయిర్ని మనం పూర్తిగా డ్రైన్ చేసేస్తాం. అప్పుడు మళ్ళీ ఊపిరితిత్తులు రీఎక్స్పాండ్ అవుతాయి. రీఎక్స్పాండ్ అయిన తర్వాత మళ్ళీ క్రమేణా మళ్ళీ కొత్తగా ఎయిర్ లీక్ ఏం జరగట్లేదు, ఎయిర్ మళ్ళీ స్టాగ్నేట్ అవ్వలేదు అని కన్ఫర్మ్ చేసుకొని 1-2 రోజుల తర్వాత ఆ ట్యూబ్ని తీసేస్తాం. అలా తీసేసి అతన్ని హ్యాపీగా డిశ్చార్జ్ చేస్తాం.